10 ఏళ్ళైంది ఆమె మొద్దు నిద్రలుండి. 3 నెలలు ఎన్నికల కోడ్ ఉన్నాయి. దాని తర్వాత పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. సరే నీకు ప్రతిపక్షంలో ఉంచింది గందుకే కదా, మాట్లాడే అవకాశం నీకు ఇచ్చిరు కదా. నీలాగా నోట్లకు తాళాలు వేసేసి ప్రతిపక్షం మాట్లాడొద్దు, ఇంటికాడ హౌస్ అరెస్టులు చేయాలి. చూసినావు కదా గత చరిత్రలో ఒక్కొక్క చిన్న కార్యకర్త నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రుల స్థాయి వరకు ఇండ్లలో హౌస్ అరెస్టులు చేసినాం. మీకు స్వేచ్ఛనిచ్చినాం కాబట్టి నీకు నోరు ఇంత పెద్దగా లేస్తుంది. నీకు కూడా ఇంట్లో హౌస్ అరెస్ట్ చేస్తే తెలుస్తుండే మాకు పెట్టిన బాధలేందో. కానీ మాకు అట్లాంటి ఆలోచనలు లేవు. ఎందుకంటే దేశాన్నే విముక్తి చేసినాము, బ్రిటిషోడి కబంధ హస్తాల నుంచి విముక్తి చేసినటువంటి చరిత్ర మా కాంగ్రెస్ పార్టీది. తెలంగాణలో మీలాంటి వాళ్ళకు విముక్తి చేసిన చరిత్ర మా పార్టీదే. కాబట్టి మీలాంటి వాళ్ళకు కాదు, ఇంకెవరన్నా మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది మా పార్టీలోనే, మా ప్రభుత్వంలోనే. మీలాగా దిగ్బంధాలు, మీలాగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు, అనవసరంగా ఊర్లోకి మంత్రి, ఎమ్మెల్యే ఎంటర్ అవుతున్నాడంటే ఊరు మందికి అందరికీ అరెస్ట్ చేయడము, అపోజిషన్ పార్టీని అందరినీ తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టడము, ఇండ్లల్లో హౌస్ అరెస్టులు చేయడము, కనీసం రోజు కూలీలకు చేసుకొని పోయే కార్యకర్తలకు కూడా పూర్తి దినమెల్లా పోలీస్ స్టేషన్లలో ఉంచినటువంటి చరిత్ర మీరు మర్చిపోయిరా? మా గురించి మీరు మాట్లాడే ముందు మీ ఊపు మీరు చూసుకోండి. మీకు కనబడకపోతే వెనకాల ఒక అద్దం పెట్టుకోండి. ఎట్లుందో, నల్లగుందా, ఎట్లా తప్పులు చేస్తున్నా అన్నీ కనబడతాయి మీకు. ఒకసారి చూసుకోండి మీరు. కేటీఆర్కి గురుకులాల గురించి చెప్తే సిగ్గుపోతుంది. గురుకులాలల్లో ఆడపిల్లలకి ఎన్ని ఇబ్బందులు జరిగినాయో, ఐఐటీలో, ట్రిపుల్ ఐటీలో ఆడపిల్లలకి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే మన మహిళా విద్యాశాఖ మంత్రి ఏ విధంగా సమాధానం చెప్పిందో మనం అన్ని గుర్తుంచుకోవాలి. గురుకుల హాస్టళ్లలో పురుగుల అన్నం పడితే నేను లైవ్లో ఎన్నో ఎక్కడ నిర్మల్ సైడు, ఇంకా ఆదిలాబాదు, నిర్మలు, లేకపోతే మంచిర్యాల అక్కడ జాగల అర్ధరాత్రి పిల్లలు బయటికి వచ్చి ఫోన్లు చేసి అన్నం పెడతలేరు, పురుగునన్నం పెడుతుండ్రు అని ఎన్నో మంది పిల్లల ఆవేదన నాకు ఫోన్లు చేసి చెప్పినటువంటి విషయం. నేను ఇమీడియట్గా అర్ధరాత్రి అయినా నేను లైవ్లోకి వచ్చి మాట్లాడినటువంటి విషయం. మీరు వచ్చి మాకు చెప్పేటటువంటి నీతులు చెప్పేటంత అవకాశం మీకు ఇయ్యదు. మా యంత్రాంగం ఎప్పుడు ఏ రోజు ఏ పని చేయాలనో రోజువారీగా పల్లెల్లో కేటాయించుకొని అన్ని మంత్రివర్గాలు మీలాగా మీ అయ్యే ఫామ్ హౌస్లలో మీరు ఫారెన్లలో వండుకున్నట్టు కాదు. 24 గంటలలో 16 గంటలు మా వ్యవస్థ పనిచేస్తుంది. మీరు ఎవరింటికి పోయినా కనబడతారు మంత్రివర్గం. ఏ ఎమ్మెల్యే ఇంటికి పోయినా వాళ్ళ యాక్టివిటీస్ కనబడుతున్నాయి. ముఖ్యమంత్రిదైనా 14 నుంచి 16 గంటలు పనిచేసే వ్యవస్థ మా ప్రభుత్వంలో ఉంది. మీరు మాట్లాడే హక్కు మీకు లేదు అని చెప్తున్నాను. అంటే పాము కాట్లతో చనిపోయినటువంటి విద్యార్థులు కూడా కనబడతా ఉన్నారు కదా. అంటే పేపర్ మీద కనబడతా ఉన్నాయి, రెండోది మనకు లైవ్ లో కూడా కనబడతా ఉన్నది. గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు పాము కాటుతుండు కాదు, ఫుడ్ పాయిజన్ తోటి ఒకరిద్దరు చనిపోయినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి కదా. అప్పుడే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. మీలాగా దాన్ని తప్పిదానికి కవరింగ్ చేసేసే, లేకపోతే తప్పిదాన్ని మేము మా వల్ల జరగలేదు అని ఎవరి మీదనో వ్యవస్థ మీద మేము తప్పుడు ప్రచారం చేయలేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని అలాంటి చర్యలు, తప్పు జరిగినప్పుడు తప్పును తప్పే అంటాం. ఏదో కేటీఆర్ వచ్చేసి పామును పక్కన తీసుకొని పోయి ఆ కాటేయకుండా కాపాడినట్టు చెప్పొద్దని చెప్పి కేటీఆర్కి చెప్తున్నా. ఎక్కడైనా అనివార్య ఘటనలు జరిగితే దానికి చింతిస్తాము, దాని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాం. మేము గౌరవంగా, గర్వంగా మేమే తప్పు చేయలేదు, మా ప్రభుత్వం బాగా నడుస్తుంది అని అన్నిసార్లు చెప్పము. ఎక్కడ తప్పు జరిగినా దాన్ని సరిదిద్దుకునే అవకాశం మాకుంది. మేము ప్రజలను కాపాడే ప్రజాపాలనలో ఉన్నాం కాబట్టి తప్పు జరగలేదు అనము. జరిగిన దానికి ఇమీడియట్ గా దాని మీద యాక్షన్లు కూడా ఉంటాయి మాకు.